బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ లీవ్ పై ఇప్పుడు వివాదం రోజు రోజుకు మరింత ముదురుతూ వస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా అరవింద్ కుమార్ ఉన్నారు. సెలవులను రద్దు చేసే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ వెంటనే కూడా తెలంగాణకు రావాల్సిన CS ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏప్రిల్ 15న అప్పటి CS శాంతికుమారి నెల రోజుల లీవ్ ను మంజూరు చేశారు. అయితే సీఎం నోటీసులో లేకుండానే లీవ్ శాంక్షన్ చేసినట్లుగా చర్చ జరుగుతోంది. 2 రోజులుగా అరవింద్ కోసం ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. కేటీఆర్ విచారణ తర్వాత మరోసారి అరవింద్ ఎంక్వైరీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఈ నెల 21న హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం యూరోప్ ట్రిప్ లో ఐఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. అరవింద్ కుమార్ లీవ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. ఇటు లీవ్ పై శాంక్షన్ చేసినప్పుడు అటు సీఎం కు తెలియనట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఆయన తిరిగి రావాల్సినట్టుగా సూచించినట్టు తెలుస్తోంది. ఆయన తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా? అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, ఎవరైతే సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ సెలవు వివాదాస్పదంగా మారింది. అయితే గతంలో ఉన్నటువంటి CS ఎవరైతే ఉన్నారో శాంతకుమారి, అతనికి ఏప్రిల్ 15న లీవ్ శాంక్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసులో లేకుండానే ఆ లీవ్ శాంక్షన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కూడా కేటీఆర్ విచారణ సాగుతున్న నేపథ్యం. ఎందుకంటే ఆ కేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్కు లీవ్ శాంక్షన్ విషయంలో కనీసం ప్రభుత్వం నోటీసులో లేకుండా CS శాంతకుమారి అనుమతించడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. తాజాగా వచ్చినటువంటి CS రామకృష్ణారావు ఆ లీవ్ను క్యాన్సిల్ చేసి అతన్ని ఉటావుటిన అందుబాటులో ఉండే విధంగా ఈ నెల 21కి హైదరాబాద్ చేరుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరోపక్క ఏసీబీ కేటీఆర్ విచారణ నేపథ్యంలో కూడా నిన్న సుదీర్ఘంగా కేటీఆర్ని విచారించినటువంటి ఏసీబీ ఏదైతే కేటీఆర్కి నోటీసులు జారీ చేసిందో అదే సమయంలో కూడా అరవింద్ కుమార్ని కూడా పిలవాలని భావించింది. కానీ అరవింద్ కుమార్ అందుబాటులోకి రాలేదు. కానీ అరవింద్ కుమార్ ఎక్కడున్నాడని గత 2 రోజులుగా ఆరా తీసినటువంటి ఏసీబీ అతడు యూరోప్లో ఉన్నట్టుగా గుర్తించింది. కానీ ఆయన యూరోప్ ఎందుకు వెళ్ళారనే అంశంపైన కూడా పలు వివాదాలు అయితే చుట్టుముడుతూ ఉన్నాయి. ఆయన ఎవరికి సమాచారం ఇవ్వకుండా మొదట ఆయన యూరోప్ వెళ్ళారని భావించారు. కానీ ఆయన పాత CSగా ఉన్నటువంటి శాంతకుమారి ఆదేశాల మేరకు ఆయన సెలవు శాంక్షన్ చేసుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ అది ముఖ్యమంత్రి నోటీసులో ఖచ్చితంగా కూడా ఎవరైతే సీనియర్ IAS అధికారులు లీవ్ పెట్టాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఉండాలి. కానీ అలాంటి సమాచారం ఎక్కడా లేదనేది తెలుస్తూ ఉంది. కాబట్టి అతన్ని 21న హైదరాబాద్ రావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు కూడా సమాచారం అందింది. ఆయన కూడా వస్తా అన్నట్లు కూడా అంగీకరించినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ FEO కంపెనీకి HMDA నిధుల మళ్లింపుకు సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయల మళ్లింపు వ్యవహారంలో అరవింద్ కుమార్దే కీలక పాత్ర అని ఇప్పటికే ఏసీబీ అధికారులు తెలిచారు. కేటీఆర్ ఆదేశాల మేరకే ఆ 55 కోట్ల రూపాయల నిధులు మళ్లింపు జరిగిందన్న అంశాన్ని కూడా ఏసీబీ గుర్తించింది. నిన్న ఏసీబీ విచారణలో కూడా అదే అంశాన్ని ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఎవరి ఆదేశాల మేరకు అరవింద్ కుమార్ 55 కోట్లు మళ్లించారు, ఏ నిబంధనలకు సంబంధించి మీరు మళ్లించాల్సి వచ్చింది, నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారన్న అంశానికి సంబంధించి కూడా అరవింద్ కుమార్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ విచారణ నేపథ్యంలో మరోసారి విచారణ పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ సంబంధించిన మొబైల్ ఫోన్స్తో పాటు ల్యాప్టాప్తో సంబంధించినటువంటి కీలక ఎవిడెన్స్ అన్ని కూడా సమర్పించాలని ఏసీబీ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ సమయంలో FEO కంపెనీతోటి సంప్రదింపులు జరిపినటువంటి కేటీఆర్తో పాటు నగదు బదిలీలకు సంబంధించి కూడా బ్యాంక్ అధికారులను, మరోపక్క HMDA అధికారులతో పాటు ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి A1 అక్యూజ్డ్ అయినటువంటి అరవింద్ కుమార్ని కూడా విచారించినటువంటి ఆవశ్యకత ఈ కేసులో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇమీడియట్లీ అరవింద్ కుమార్ యూరోప్ ట్రిప్ను ముగించుకొని కూడా ఆయన ఈ నెల 21న హైదరాబాద్లో అందుబాటులో ఉండాలని ఇప్పటికే అతనికి సమాచారం అందింది. అతను కూడా 21న తిరిగి వస్తున్నట్టుగా అధికారులకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క సెలవు వివాదం సెక్రటరియట్లో పెద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారింది. IASల మధ్య కూడా ఆయనకు అంటే ప్రతి IAS లీవ్ శాంక్షన్ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రికి ఖచ్చితంగా సమాచారం ఉండాలి. కానీ శాంతకుమారి అప్పుడు ఎందుకు లీవ్ శాంక్షన్, ఎందుకంటే ఈ నెల 30 వరకు, ఈ నెల 1 నుంచి 30 వరకు ఆయనకు లీవ్ శాంక్షన్ అయింది. అది కూడా నెల రోజుల ముందుగానే శాంక్షన్ అయింది. అది ఎవరికి కూడా సమాచారం లేకుండా ఆయన యూరోప్ వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి అతని ఉటావుటిన ఇమీడియట్లీ హైదరాబాద్ తిరిగి రావాలని ఇప్పటికే CS రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఆయన సెలవుల్ని కూడా రద్దు చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.